హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్తున్నామండి. అదేమిటో తెలుసా? శిలాతోరణం. సో ప్రస్తుతం మనం శిలాతోరణం దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, ఈ శిలాతోరణం అనే పేరు ఎలా వచ్చిందంటే దీని ప్రత్యేకత ఏమిటి, దీనికి సంబంధించిన స్థల పురాణం ఏమిటి, ఇవన్నీ గురించి ఇప్పుడు నేను మీకు చిన్నగా చెబుతున్నాను, వినండి. శిలాతోరణం తిరుమలలో చాలా పవిత్రమైన అరుదైన ప్రకృతి శిలా నిర్మాణం. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరలో ఉంటుంది. దీనికి సంబంధించిన స్థల పురాణం ఏమిటంటే, పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామికి తిరుమలలో అవతరించినప్పుడు ఆ దివ్య అవతారానికి గుర్తుగా ఈ శిలాతోరణం ఏర్పడిందని భక్తులు నమ్ముతారు. ఈ శిలాతోరణం ఆకారం ఓ వంకరగా ఉన్న ద్వారం లాగా కనిపిస్తుంది, అంటే ఒక ముఖద్వారం లాగా కనిపిస్తుంది. అందుకే దీనిని శిలాతోరణం అని పిలుస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం ఇది స్వామివారి దివ్యశక్తికి సూచిక. శిలాతోరణం ఆకారంలో శంఖం, చక్రం, గరుడు, ఏనుగు తల వంటి రూపాలు కనిపిస్తాయని చెబుతారు. అందుకే ఇది శ్రీ వెంకటేశ్వర స్వామితో సంబంధం ఉన్న పవిత్ర గుర్తుగా భావిస్తారు. శాస్త్రవేత్తలు ప్రకారం ఈ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల పాత సహజ రాతి నిర్మాణం. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ రాతి ద్వారం ప్రపంచంలో చాలా అరుదైనది. భక్తులు తిరుమలకి వెళ్ళినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ముందు లేదా తరువాత శిలాతోరణాన్ని కూడా దర్శిస్తారు. సో మీరు కూడా ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ శిలాతోరణాన్ని దర్శించడం మర్చిపోకండి. సో ఇదే ఫ్రెండ్స్, తిరుమలలో ఉన్న ప్రసిద్ధమైన శిలాతోరణం స్థల పురాణం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.